దేవుడు మనతో ఉన్నాడు అని మనం అనుకున్న జీవితకాలంలో బ్రతికి సరిపోతుందా? అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. సూచనలు కావాలి. ఆ సూచనలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు మీరంతా. లైవ్లో చూడడానికి చాలామంది ఉన్నారండి, 100 మంది సిద్ధంగా. సరే, దేశాలు దాటి రాష్ట్రాలు దాటి ఉన్నారంటే రాలేకపోయారు, వదిలేయండి. రోగాలతో ఉన్నారంటే వదిలేయండి. మరి మిగిలిన వాళ్ళు, జనవరిలో వచ్చిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు రాలేకపోయారు? లైవ్లో చూస్తున్న వాళ్ళు అనుకున్నారు, అమ్మ మాకు బాణం వేసేస్తున్నాడు మా అన్నని. బాణమే. టీవీల ముందు కూర్చొని లైవ్ చూడడానికి సిద్ధపడిన మీరు ఇక్కడ చూచిన వారిని చూచి సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? వచ్చారు ఎవరి కోసం? తమ దేవుని కోసం, తమ దేవునితో సంబంధం కోసం. అయితే మరి మాకు సంబంధం లేదా అండి అనొచ్చు. సంబంధం ఉంటే రా. భార్య భర్తతో సంబంధం ఉండి పుట్టింట్లో ఉందనుకోండి, ప్రేమ ఉన్నట్ట కాదు, భర్తతో ఉండాలి. దేవుని పిల్లలారా, మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేదా అనడానికి ఏంటి? క్రియలు, మీ పనులు సాక్ష్యాలు. ఈరోజు ఎన్నో లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు మన పిల్లలు. మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? దేవుడు తన యొద్దకు తన వారిని ఆకర్షించుకుంటాడు, మర్చిపోకండి. మ్యాగ్నెట్ ఆయన. మీరు ఇనుము కాబట్టి యేసుప్రభు రాగానే ఆయన వాక్యానికి ఆకర్షింపబడిపోయారు. ధనాన్ని ఖర్చు పెట్టుకొని వేల రూపాయలతో, చంటి పిల్లలతో, వృద్ధులతో ఎండ వేడిమిలో ప్రయాణాలు చేసుకుంటూ వచ్చారే. ఆకర్షణ. దేవుని వాక్యము కొరకు మీకున్న ఆకర్షణ. దేవుని పిల్లల సూచన. మీకు దేవుడి మీద ప్రేమ ఉందనడానికి సూచన. అవునా? అవును. ఎవరు కాదనగలరు దీన్ని? మాకు ప్రేమ ఉందని దూరం ఉండి చెప్పేవాళ్ళు కాదు, ప్రేమించేవాడు పని చేసి చూపించేవాడు.